या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో మే మాసంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ మే మాసం లోపల ప్రధానమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయం, తద్వారా వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయంపై మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సూర్యుడు ముఖ్యంగా ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక అంగారకుడు మట్టుకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి సప్తమాధిపతి గనక అంగారకుడి యొక్క స్థితి అనుకూలంగా ఉంది, ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇక బుధుడు 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు, ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. ఇక బృహస్పతి జన్మస్థానంలో ఉన్నాడు. బృహస్పతి వృషభ రాశి వారికి అష్టమ ఏకాదశాధిపతి కనుక అలాంటి బృహస్పతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శుక్రుడు మట్టుకు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం. శనైశ్చరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. రాహు ప్రభావము చాలా ఉంటుంది మనిషి పైన. ఏంటంటే మనకు ఆలోచన విధానము, మంచి ఆలోచనలు రావడానికి, సరి అయిన సమయంలో ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికి రాహువు యొక్క అనుకూలత, సంచారము చాలా అవసరం జాతకునికి. అలాంటి రాహువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. తద్వారా మనము ఆలోచనలను ఇమ్మీడియట్గా మనం అమలు చేసినట్టయితే మీరు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇక కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. చదువు ఈ విషయాల లోపల మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాడు కనుక కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయవలసి ఉంటుంది. ఇలా గ్రహస్థితి ఉంది వృషభ రాశి వారికి. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అంగారకుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక మిశ్రమాధిక ఫలితాలే ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఉన్నాయి. కనుక ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. మీరు ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి మీకు ఆరోగ్యము ఈ మాసంలో నిలకడగా ఉంటుంది. తర్వాత అన్ని విషయాలలోనూ శ్రద్ధ వహించి చేస్తుంటారు. అంటే పనులను ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే రాహువు యొక్క అనుకూలత ఉంది కనుక పని లోపల మీరు నిమగ్నమై శ్రద్ధతో, ఇంట్రెస్ట్తో మీరు పనులు చేస్తుంటారు కనుక సక్సెస్ రేట్ మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, డాక్టర్స్కు వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, లాయర్స్కు వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇలా ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా కూడాను కొంతవరకు ఆ వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శుభకార్యాల విషయంలో మట్టుకు అనుకూలత ఉంది. ఇది చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం. ఎందుకంటే పిల్లల విషయంలో మీరు పెళ్ళిళ్ళే కానివ్వండి,
చదువు విషయంలో కానీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మీకు అనుకూలత ఎక్కువగా గోచరిస్తుంది. ముఖ్యంగా అందరి సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అంగారకుడి యొక్క స్థితి మీకు అనుకూలంగా ఉంది. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. తద్వారా మీరు టైమ్లీ డిసిషన్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు బాగా కనబడుతుంది. అది చాలా సంతృప్తికరమైనటువంటి విషయం. ఇంకా వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తి గోచరిస్తుంది. వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. పూర్వం ఎదుర్కొన్నటువంటి కోర్టు సమస్యలు, రాజకీయపరమైనటువంటి చిక్కులు, ఇలాంటి వాటి నుండి మీరు విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే న్యాయపరమైనటువంటి సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. ఇక వాహన విషయం లోపల కూడాను మీకు బాగా అనుకూలిస్తుంది. కొత్త వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. భూమి, ప్లాట్లు ఇలాంటి వాటిపైన కూడాను మీరు మనసు నిలుపుతారు. కొనాలి అనేటువంటి మనస్తత్వం పెరుగుతుంది. కాబట్టి కొంతవరకు స్థిర చరాస్తులను కొనుగోలు చేయడం పైన మనసు నిలుపుతారు. పొదుపు పాటిస్తారు. ఆదాయము ఉంది కనుక దాన్ని పొదుపు వైపుకు డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆస్తుల విషయంలో కొన్ని తగాదాలు పూర్వం నుంచి ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పురోభివృద్ధి కనబడుతుంది. అంటే ఆ తగాదాలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడాను ఒక కొలిక్కి వచ్చి ఈ మాసంలో మీకు ఆ సమస్యల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా సోదరులు, బంధువర్గము వీరితో మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం లోపల. ఇక భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. ఇంటి వాతావరణము బాగా ఉండడం అనేటువంటి విషయము మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఇది చాలా సంతృప్తికరమైనటువంటి విషయం. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కళాకారులకు, సంగీత ప్రియులకు, సాహిత్య ప్రియులకు, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, సంగీత రంగంలో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. చదువు నిమిత్తమై విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తారు. అందులో సత్ఫలితాలను పొందుతారు. ఆలోచనలను ముఖ్యంగా కార్యరూపంలో పెడతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఊరికే ఆలోచనలను వృధా చేయకుండా ఒక మంచి ఆలోచన మీకు స్ఫురించగానే దాన్ని అమలు చేయాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విహార యాత్రలు చేపడతారు. తీర్థయాత్రలు, నలుగురు ఫ్రెండ్స్ను కలుసుకోవడము, వారితో చర్చించడము, చిన్ననాటి మిత్రులను ముఖ్యంగా కలుసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రణాళిక వేసుకొని మీరు పనులు చేస్తారు. ఈ విధంగా మిశ్రమాధిక ఫలితాలు బాగా గోచరిస్తున్నాయి కనుక మీరు ఈ వృషభ రాశి వారు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. 12 జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఆదిత్య హృదయము రోజు పారాయణం చేసుకోండి. సూర్యుడికై అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్య నమస్కారం చేసుకోండి. తర్వాత బృహస్పతి జన్మస్థానంలో ఉన్నాడు. గురు నిమిత్తమై సద్గురువులను సందర్శించుకోండి. తల్లిదండ్రులను సేవించండి. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించడం మూలకంగా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రథమంగా గురువులు ఎవరయ్యా అనంటే మనకు జీవితంలో చాలా విషయాలు తల్లిదండ్రుల మూలకంగానే మనం తెలుసుకుంటాం కనుక ప్రథమ గురువులు తల్లిదండ్రులై వారిని సేవించినట్టయితే మీకు తప్పకుండా ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనేశ్వరుడు విషయమై ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆంజనేయ స్వామి ఆ విగ్రహం ముందు నిలబడినట్టయితే మీ లోపల ఒక శక్తి అనేటువంటిది వస్తుంది. ఇది చాలా విషయాలకు
ఒక సూచికగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి తప్పకుండా మీరు వెళ్ళండి. తర్వాత విఘ్నాలు రాకుండా ఉండడానికి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ విధంగా చేసినట్టయితే వృషభ రాశి వారికి ఈ మే నెల లోపల చాలా మట్టుకు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. శుభం.